అదే రకంగా పదే పదే అసెంబ్లీలో అదొక కంటిన్యూస్ ప్రాసెస్గా తను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఇతరులపైన నెపం నెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడాడు. సోషల్ మీడియాని ఎరాడికేట్ చేస్తాను, వాళ్ళ అంతు చూస్తాను, ఇది చేస్తానని చెప్పి. ఒక్క విషయం గమనించుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీరు అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరు పెట్టినా మాతో పాటు ఎవ్వరము కూడా క్షమించం, మేము వ్యతిరేకిస్తాం, వాళ్ళపైన చర్యలే చేపట్టమంటాం. కేవలం నీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపితే కూడా నువ్వు వేరేటువంటి నెపం నెట్టి వాళ్ళపైన ఈరోజు దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో క్రియేట్ చేశావు. చాలామంది నాతో మాట్లాడుతూ అంటున్నారు ఈ పరిస్థితులు ఎమర్జెన్సీలో కూడా లేవు. 1977లో ఏర్పడిన ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి నెలకొనపలేదు. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పోలీసులు బెదిరించి రకరకాల కేసులు పెట్టి టార్చర్లు పెడుతున్నారు. వరదల పీరియడ్లో 560 కోట్ల పైన ఆ రోజు విరాళాలు వస్తే నష్టం 560 కోట్లు అని చెప్పి పులిహోర ప్యాకెట్లకు అని చెప్పి 360 కోట్లు చేసుకున్నటువంటిది మర్చిపోతారా? అగ్గిపెట్టెల పేరు చెప్పి 23 కోట్లు ఏంది? క్యాండిల్స్ అని చెప్పి 50 కోట్లు ఏంది? ఈ దోచడంలో ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తే దాన్ని తప్పుదోవ పట్టించేదానికి పాతవన్నీ మాట్లాడుతున్నాం. దీనికి సమాధానం చెప్పండి. ఎక్కడి నుంచో ఒక చిన్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ని కొడితే అది వైసీపీ వాళ్ళు చేశారు, ప్రకాశం బ్యారేజ్ కూల్చడానికి అని చెప్పి మాట్లాడినటువంటి నీ వ్యక్తిత్వం ఎటువంటిదో ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటివి మీరు చేస్తూ ఈరోజు ఏదో తను సచ్చినుడైనట్టు తను ఏది చేయని అసభ్యకరమైన పోస్టులు పెట్టనట్టు తను మాట్లాడుతున్నాడే, స్వయంగా తన పేజీ నుంచి ఎటువంటి ట్వీట్లు పెట్టాడో ఒకసారి చూడండి. తన చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషిస్తూ పెట్టాడు. ఇది తన కుమారుడు లోకేష్ గారు తన పేజీ నుంచి వచ్చినటువంటి వార్తలు. ఇటువంటి ఘోరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు వాళ్ళు పెట్టి ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఇది అచ్చెన్నాయుడు గారు ఇటువంటి పోస్టింగ్లు పెట్టారు. స్వయాన హోంమంత్రి అనిత గారు పెట్టినటువంటి పోస్టింగ్స్ తన పేజీల నుంచి. వీళ్ళు ఈరోజు నీతులు చెప్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం వాళ్ళు పనుతూ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ల నుంచే పెట్టినటువంటివి ఇవన్నీ కూడా. ఇంత దారుణాలు చేస్తూ వైసీపీకి సంబంధించినటువంటి మాట్లాడుతూ మేము మహిళలను అసభ్యకరంగా చేస్తున్నామని మాట్లాడు. మేము మహిళలు ఒకవేళ మా పార్టీ నుంచి ఎవరన్నా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళపై చర్యలు తీసుకోమనే చెప్తున్నాం. మేము కూడా చెప్తున్నాం క్లియర్గా, పాలసీ మ్యాటర్గానే ఉండాలి విమర్శలు. వ్యక్తిగతంగా వెళ్ళి మహిళలను కించపరిచే విధంగా కానీ ఇంకొక రకంగా కూడా చేయకూడదు అంటుండేది మా ఇంటెన్షన్ కూడా. మరి మీ వైపు నుంచి మీరేం చేశారు? వైసీపీ వాళ్ళ పేరుతో ఈరోజు వర రవీందర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పేరుతో మీ ఆఫీస్లోనే క్రియేట్ చేసే అకౌంట్స్ మీరు మహిళలపైన అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ఆ నెపం వైసీపీ పైన నెట్టడం, ఇది నీ కుట్రలో భాగం. ఇలాంటివి అనేకమైనటువంటి చేసావు. వైసీపీ నాయకుల యొక్క పేర్లతో ఫేక్ పేజీలు క్రియేట్ చేసి స్వయంగా షర్మిలా గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, షర్మిలా గారి పైన బాలకృష్ణ ఆఫీస్ నుంచే అక్కడి నుంచే సోషల్ మీడియా నుంచి చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్టు స్వయంగా షర్మిలా గారు చెప్పింది మనం విన్నాం. ఇవన్నీ తను చేస్తూ తనేదో నీతిమంతుడైనట్టుగా తను మాట్లాడుతుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బోట్లు వచ్చి బ్యారేజ్ను వరదలో దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల పైన వరదలో 2 బోట్లు కొట్టుకొని వస్తే వైసీపీ బ్యారేజ్ను కూల్చడానికి చేస్తున్నారన్నటువంటి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినటువంటి నువ్వు మరొక పక్కన అక్కడ వేలాది మంది ప్రాణాలు కాపాడినటువంటి రిటెన్షన్ వాళ్ళు కడితే దాన్ని కూడా అంచిపెట్టి ఎక్కడ జగన్మోహన్ గారికి పేరు వస్తుందో అని చెప్పి మీరు చేసిన తప్పిదం వల్ల వరదల్లో 100 మంది చనిపోయి కోట్ల రూపాయల ఆస్తులు ప్రజలకు ఎంతో నష్టం జరిగితే దాని గురించి మాట్లాడకుండా జగన్మోహన్ గారిని టార్గెట్ చేసుకొని మీరు చేసినటువంటి అరాచకాలు 1-2 కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయి. చట్టం తీసుకురా, ఎవరికైనా ఒకటే చట్టం అటువంటి రీతిలో వ్యవహరించు. అలా కాకుండా మీకు ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనగదొక్కే విధంగా ఇంకొక రకంగా ఏది ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైన ఆలోచనలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను.